చిన్నప్పుడు చేపట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. నార్సింగి భూ కబ్జాలో బొల్లా బ్రహ్మనాయుడు పాత్రపై పక్కా ఆధారాలు. నకిలీ జీవోలకు 8 కోట్లు ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు. ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల. ఖరీఫ్ పై తుపానుల ప్రభావం పడకుండా ఏపీ సర్కార్ ముందు జాగ్రత్త చర్యలు. రేపటి నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు. చారిత్రక మైలురాయి అన్న చంద్రబాబు, ఉపాధికి బాటలు వేస్తుందని విశ్వాసం. రేపు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రకటించనున్న ముఖ్యమంత్రి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై రేపు రేవంత్ సమీక్ష. హెల్త్ కేర్ ట్రస్టుకు సభ్యులను ప్రకటించే అవకాశం. రైతు డిస్కంతో అన్నదాతలకు నష్టం తప్పదన్న బీఆర్ఎస్. సాగు కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్. కర్ణాటకలో సీఎం ప్రమాణం తర్వాతే మంత్రి పదవుల భర్తీ. తొలి విడతలో 8 నుంచి 10 మందికే అవకాశమని ఖర్గే స్పష్టీకరణ. సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతలు. స్వదేశీ ఆయుధ తయారీ వేగవంతానికి హామీ. నేవీ చీఫ్ పగ్గాలు చేపట్టిన అడ్మిరల్ కృష్ణ. హైదరాబాద్ శివారు నార్సింగిలోని విలువైన భూమి కబ్జా వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఆధారాలతో సహా బయటపడిందని పోలీసులు చెప్పారు. భూమికి సంబంధించిన నకిలీ జీవో కోసం రాధాకృష్ణ సహా వారి బృందానికి బ్రహ్మనాయుడు మొత్తం 8 కోట్లు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. ఫోర్జరీ సంతకాలతో సీసీఎల్ఏ, హైడ్రా ఆఫీసులు క్లియరెన్స్ ఇచ్చినట్లు సృష్టించిన పత్రాలను సీజ్ చేశామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నంబర్ 18లోని 9.10 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన నకిలీ జీవోల తయారీ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కీలక నిందితుడు సూర్యాపేట జిల్లాకు చెందిన న్యాయవాది వెల్ది రాధాకృష్ణ పలు నకిలీ జీవోలు ఇవ్వడం ద్వారా ఉద్యోగాల పేరుతో చాలా మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖులను సైతం బురిడీ కొట్టించేందుకు రాధాకృష్ణ పలు హోదాల విజిటింగ్ కార్డులు చూపిస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు గండిపేటలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన నిమ్మల దశరథ్ కుటుంబంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన బంధువు రమేష్ ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో వీరికి పరిచయమైన న్యాయవాది రాధాకృష్ణ నిమ్మల కుటుంబానికి ప్రభుత్వం భూమి అలాట్ చేసినట్లు, నకిలీ జీవోలు, సీసీఎల్ఏ, హైడ్రా క్లియరెన్స్ ఇచ్చినట్లు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని వివరించారు. ప్రధానమైన నేరస్తుడు తర్వాత వాళ్ళ డ్రైవర్ అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతను ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్, కానీ బయట సొసైటీలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, సెక్రటేరియట్ లో పనిచేస్తాను, కావాల్సిన ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ కావాలంటే తీసుకురావటం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఇతని దగ్గర నుంచి మనము ఈ ఫేక్ జీవో కూడా మొత్తము ఈ నిమ్మల ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి కలెక్టర్ కి, అక్కడ నుంచి సీసీఎల్ఏకి ఫైల్ రూటింగ్ అయిందో ఆ బంచ్ ఎండ్ టు ఎండ్ ప్రతి ఆర్డర్ కూడా ఒరిజినల్సే అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో న్యాయవాది రాధాకృష్ణ, నిమ్మల కుటుంబం చెప్పిన విషయాలు సరిపోలాయని డీసీపీ వెల్లడించారు. భూమికి సంబంధించిన నకిలీ జీవో కోసం రాధాకృష్ణ సహా వారి బృందానికి బ్రహ్మనాయుడు 8 కోట్లు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. నగదు రూపంలో జరిగిన లావాదేవీలను ట్రాక్ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ రాధాకృష్ణ చెప్పిన విషయాలు, నిమ్మల ఫ్యామిలీని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా టోటల్ గా కొరాబరేట్ అయ్యాయి. దీని ప్రకారం వినుకొండ ఎక్స్ఎమ్మెల్యే బోళ్ళ బ్రహ్మనాయుడు, తర్వాత రమేష్, వీళ్ళ పాత్ర ఇంకా క్లారిటీతో కొరాబరేటివ్ ఎవిడెన్స్ తో కూడా దొరికింది. ఈ స్కామ్ లో ఇన్వెస్టర్ అయినటువంటి బ్రహ్మనాయుడు, రమేష్ ఇది గనక వాట్సాప్ సర్క్యులేషన్ లో గనక రాకపోయి ఉంటే ఇంకొక పెద్ద పార్టీని తీసుకొచ్చి వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేసి ఉండేవాళ్ళు. ఈ ఆర్డర్స్ రావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పినప్పుడు ఈ వెల్ది రాధాకృష్ణకి బ్రహ్మనాయుడు 4 crores నగదు ఇవ్వటం, మొత్తం 8 కోట్ల నగదు ఇచ్చారని చెప్తా ఉండే. ఈ డబ్బులు నగదు రూపంలో వచ్చింది కాబట్టి అవి ఎక్కడికి పోయినాయి అనేది కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాము. అవి వెల్ది రాధాకృష్ణకి ఈ కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో అప్పుడు ఈ డాక్యుమెంట్లు దాచిపెట్టాలని వాళ్ళ డ్రైవర్ ఒక ప్రవీణ్ అనే వాడికి ఇచ్చి మొత్తం డంప్ షిఫ్ట్ చేసే క్రమంలో ఆ ప్రవీణ్ కూడా అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసినాం. ఈ కేసులో 10 మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇటీవల 3 అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బ్రహ్మనాయుడు, ఆయన సోదరుడు రమేష్ సహా మరో 3 కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్కు ఒక రోజు ముందే గోదావరి డెల్టా కాలువల్లోకి సాగునీరు వదిలామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ధవళేశ్వరంలోని బ్యారేజ్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఉభయ గోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులతో కలిసి గేట్లెత్తారు. గోదారమ్మకు చీర, సారే సమర్పించి ఖరీఫ్ సాగును లాంఛనంగా ప్రారంభించారు. నవంబర్ చివర్లో వచ్చే తుపానులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులు నష్టపోకుండా ఉండేందుకే ఈ ముందస్తు సాగు విధానాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ధవళేశ్వరం బ్యారేజ్ లో సరిపడా నీటిని నిల్వ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. డెల్టా రైతులు ముందస్తు సాగుకు సిద్ధమై లాభాల పంట పండించాలని మంత్రి ఆకాంక్షించారు. పరవళ్ళు తొక్కేటువంటి గోదావరమ్మ తల్లి అద్భుతంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ మాత్రమే కాకుండా మనం పట్టిసీమ దగ్గర లిఫ్ట్ తో పంపుతున్నటువంటి నీటి వల్ల కృష్ణానదిలో ఉన్నటువంటి ఆయకట్టును కూడా సస్యశ్యామలం చేయడానికి, పురుషోత్తపట్నం దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఉత్తర ఆంధ్ర కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ ఇవాళ సత్ఫలితాలను ఇస్తుంది. చేగలనాడు గాని ఇతరత్ర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా కూడా నీటిని రిలీజ్ చేసి రైతాంగం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఇది చరిత్రాత్మక మైలురాయి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసిన చంద్రబాబు జోన్ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖ చిత్రాన్ని సమూలంగా మారుస్తుందన్న సీఎం కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఏపీ లాజిస్టిక్స్ హబ్ గా మార్చేందుకు రైల్వే జోన్ కీలక మైలురాయి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఏపీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. కొత్త రైల్వే జోన్ రాకతో ఉత్తరాంధ్ర వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. బీజేపీ 30 ఏళ్లుగా రైల్వే జోన్ కోసం పోరాటం చేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో రైల్వే జోన్ చేర్చడంలో బీజేపీ కృషి అనిర్వచనీయమన్న మాధవ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ప్రధాని మోదీకే సాధ్యమని తెలిపారు. ఈ ప్రాంత వాసులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేలా ఆర్బీఐ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు మాధవ్ వివరించారు. రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కేవలం నరేంద్ర మోడీ గారికి సాధ్యం అని చెప్పి ఈ యొక్క రైల్వే జోన్ తీసుకురావడంలో మనందరం కలిసి చేసిన కృషి, దానికి ఆమోదించి నరేంద్ర మోడీ గారు ఇవ్వటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. అందరం కలిసి చేసిన కృషి ఒక అద్భుత విజయంగా కొత్త రైల్వే జోన్ ప్రారంభం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ, ప్రతి తెలుగు వాడికి కూడా గర్వకారణం యొక్క రైల్వే జోన్. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి రేపు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో తొలి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 3,68,000కు పైగా ఇళ్లు కేటాయించగా వాటిలో 1,09,682 గృహాల నిర్మాణం పూర్తయింది. వాటి గృహ ప్రవేశాలతో పాటు 2వ విడతకు ప్రభుత్వం రేపు శ్రీకారం చుట్టనుంది. కుమరం భీం జిల్లా కెరమెరి మండలం కొట్టారి గ్రామంలో జరిగే గృహ ప్రవేశాల సంబరంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం కాగజ్ నగర్ సమీపంలో నిర్వహించే సభ నుంచి 2వ విడత ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను సీఎం ప్రకటిస్తారు. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీలోనూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్ల హెల్త్ స్కీమ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుండగా ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్టుకు సీఈఓగా నియమిస్తారు. ట్రస్ట్ సభ్యులను రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే 31 లోపు డేటా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉంది. రైతు డిస్కం ఏర్పాటు రైతుల పాలిట శాపంగా మారబోతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతు డిస్కం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గతంలో వ్యవసాయానికి 3 గంటలు కరెంటు చాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ వ్యాఖ్యలను రైతు డిస్కం పేరుతో నిజం చేయబోతున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు మోదీ విధానాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 24 గంటల పాటు సాగుకు ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని రేవంత్ చెప్పగలరా అని హరీష్ రావు సవాల్ విసిరారు. టీజీఆర్పీడీసీఎల్ ఏర్పాటు రైతాంగం పాలిట ఉరితాడుగా మారబోతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శాపం కాబోతా ఉంది. మంచినీటి పథకాలకు రేపు విద్యుత్తును కూడా అందించని పరిస్థితి రాబోతా ఉంది. జీవో నంబర్ 8 లోనే ప్రభుత్వమే చెప్పింది 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవైపు జీవో రెన్యూవబుల్ ఎనర్జీ అంటావు, ఇంకోవైపు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అంటావు. ఎక్కడికెళ్ళి ఇస్తావు? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే ఎండ కొడితే కరెంట్ వస్తుంది, ఎండ పోతే కరెంట్ పోతుంది. ఇక దానికి 24 గంటల కరెంట్ ఎక్కడికెళ్ళి ఇస్తావు? పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు రేవంత్ రెడ్డి. పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎస్సీ గురుకుల పాఠశాలనైనా నిర్మించారా అని తెలంగాణ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంటే బీఆర్ఎస్ బురద చల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల్లో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనపై నిత్యం బురద చల్లే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ ముందు నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. చెప్తున్న కేటీఆర్ గారు టైం డేట్ ఫిక్స్ చేయి, నేను వస్తా. మీరు శంకుస్థాపన చేసిన కొబ్బరికాయ కొట్టినట్టు శిలాపలకం చూపెడతారా? మీ హయాంలో షెడ్యూల్ క్యాస్ట్ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఏ భవనాన్ని చూపెడతారో నేను వచ్చేటానికి సిద్ధంగా ఉన్నా. దళితులకు సంబంధించినటువంటి అయితే ఎకనామికల్ స్కీమ్స్ ఎగ్గొట్టి దళిత బంధు పేరు మీద 54 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కలిపి 33,000 మందికే ఇచ్చి ఆ విధంగా మొదటి నుంచి వారు సీట్ ఎక్కక ముందు ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను మోసం చేసినట్టు పార్టీ అని ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ. పాకిస్తాన్ చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి దేశ నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగియటంతో నూతన సీడీఎస్ గా సుబ్రమణి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు ఆయన నివాళులు అర్పించారు. జనరల్ సుబ్రమణి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ లో సైనిక సలహాదారుగా సేవలు అందించారు. గతేడాది జూలై 31న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఆయన పదవీ విరమణ చేశారు. సైనిక దళాల బలోపేతం, త్రివిధ దళాల మధ్య సమన్వయం, ఏకీకరణకు సంస్థాగతంగా సంస్కరణలు తీసుకురావటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, చేరికను వేగవంతం చేస్తామని సుబ్రమణి తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. సాయుధ దళాలు అంకిత భావం, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో దేశానికి సేవ చేయడం కొనసాగిస్తాయని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భారత నౌకాదళ ప్రధానాధికారిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ బాధ్యతలు స్వీకరించారు. అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి పదవీకాలం ముగియగా నౌకాదళం నూతన చీఫ్ గా కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ఇవాళ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశ సముద్ర సరిహద్దులతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కాపాడటమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. నౌకాదళం ఎల్లప్పుడూ సమర్థ పోరాట పటిమను ప్రదర్శించేలా చూడటమే తన ప్రాధాన్యమని పేర్కొన్నారు. నౌకాదళం ఇప్పటికే ఆధునికీకరణ దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నౌకాదళం సామర్థ్యాలను మరింత పెంచుతామని అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తెలిపారు.
సిబిఎస్ఈ 12వ తరగతిలో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ పద్ధతిపై విమర్శలు వస్తున్న వేళ సిబిఎస్ఈ కీలక ప్రకటన చేసింది. తమ సర్వీసు ప్రొవైడర్కు చెందిన ఆన్ మార్క్ పోర్టల్లో భద్రతా లోపాలను అదుపు చేసినట్లు తెలిపింది. పోర్టల్లో ఇతర సమస్యలు, హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉన్న వాటిని పూర్తిగా తొలగించేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించింది. బహిరంగంగా వెలుగులోకి వచ్చిన ఈ భద్రతా లోపాలను నిరంతరం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొంది. పోర్టల్ను మరింత పటిష్టం చేసేందుకు ఐఐటీల నిపుణుల బృందాన్ని రంగంలోకి దించినట్లు వివరించింది. ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో 5 అంతస్తుల వాణిజ్య భవనం కూలి 6గురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. నిన్న రాత్రి భవనం కూలిపోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కేఫ్లు, ఆఫీసులు ఉన్నాయి. 3వ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా రాత్రి 7:45 సమయంలో కుప్పకూలింది. భవనం శిథిలాలు పక్కనే ఉన్న తాత్కాలిక క్యాంటీన్పై పడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఆ సమయంలో క్యాంటీన్లో భోజనం చేస్తున్న విద్యార్థులు గాయపడ్డారు. శిథిలాలను జాగ్రత్తగా తొలగించేందుకు జేసీబీ, ఎక్స్కవేటర్లు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. శిథిలాల్లోకి కెమెరాలు పంపి లోపల ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ సర్కార్ చర్యలు చేపట్టింది. 2 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆర్టీసీ విలీన ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీలోని ప్రయాణ ప్రాంగణంలో 93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్ఫామ్ల అభివృద్ధి పనులకు మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజాపాలనలో భాగంగా కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామని మంత్రి పొన్నం చెప్పారు. ఈ ప్రభుత్వం విలీన ప్రక్రియ కట్టుబడి ఉంది. కొంతమంది ఎవరైనా దాన్ని దుష్ప్రచారం చేస్తే నమ్మకండి. మీ ప్రజాస్వామిక హక్కైన గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి వాళ్ళ ప్రతినిధులను అధికారుల కమిటీతో వేసి విలీన ప్రక్రియ భవిష్యత్తు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తా ఉన్నాం. విలీనం మా ప్రభుత్వం బాధ్యత. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ఆ రోజు అందరం కూడా 5గురం దాదాపు 15 గంటలు కూర్చొని వాళ్ళ సంక్షేమం ఒకవేళ పట్టి లేకపోతే వాళ్ళ లెక్క 60-70 రోజులు సమ్మెకు మేము ఇడిచిపెట్టేటోళ్ళం. అట్లా చేయలే. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు గొడ్డలి పార్టీ కార్యకర్తలను జగన్ రంగంలోకి దింపారని తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ నాటకాలు చూసి జనం చీకొట్టినా డ్రామాలు మానడం లేదని దుయ్యబట్టారు. బాబాయి గుండెపోటు, కోడికత్తి, గులకరాయి నాటకాల రాయుడైన జగన్ కొత్త ఫేక్ డ్రామా సృష్టించారని ధ్వజమెత్తారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య వైసీపీ నేతల అనుచరుడని పోలీసులు తేల్చారని లోకేష్ వివరించారు. ఎన్నిసార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా అని లోకేష్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరంలో భార్యను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూసి స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒడిశాకు చెందిన సురేంద్ర బగర్ ఉషా గతంలో భీమవరంలో పనిచేస్తూ ప్రేమించుకున్నారు. గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. బతుకు తెరువు కోసం 6 నెలల క్రితం కాపవరం వచ్చిన సురేంద్ర అక్కడే నివాసం ఉంటున్నాడు. ఉషా హైదరాబాద్ లో పనిచేస్తుంది. ఇటీవల పని మానేసి హైదరాబాద్ వెళ్లిన సురేంద్ర 2 రోజుల క్రితమే భార్యతో తిరిగి పౌల్ట్రీకి వచ్చాడు. భార్య ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు తనను చంపేస్తారనే భయంతో శనివారం రాత్రి నుంచి సురేంద్ర పిచ్చిగా ప్రవర్తించాడని తోటి కార్మికులు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు. నిందితుడు, బాధితురాలు ఒడిశాకు చెందిన వారు కావటం వల్ల పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సరికొత్త కుట్రకు తెరలేపింది. కశ్మీర్ లోయలో ఉన్న ఓవర్ గ్రౌండ్ వర్కర్లను జాతీయ పార్టీలో చేరాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడానికి ఐఎస్ఐ ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు వెల్లడించారు. ఇటీవల శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేసిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లను విచారించగా ఈ విషయం బయటపడిందని అధికారులు వివరించారు. కొందరు ఇప్పటికే కొన్ని జాతీయ పార్టీలో చేరారని చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు, రవాణాకు సాయం అందించే ఓవర్ గ్రౌండ్ వర్కర్లను రాజకీయ పార్టీలోకి పంపించడం ద్వారా భద్రతా బలగాల నుంచి వారిని రక్షించాలన్న ఐఎస్ఐ వ్యూహమని అధికారులు తెలిపారు. భద్రతా బలగాల పటిష్ట నిఘాతో ఉగ్రవాద గ్రూపులకు స్థానికంగా మద్దతు తగ్గటంతో ఐఎస్ఐ ఈ ఎత్తుగడ వేసిందని చెప్పారు. భద్రతా బలగాలు సోదాలు నిర్వహించే సమయంలో పట్టుబడకుండా ఓవర్ గ్రౌండ్ వర్కర్లు రాజకీయ పార్టీల ప్రాథమిక సభ్యత్వ కార్డులు చూపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ కొత్త మంత్రివర్గ కూర్పుపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రివర్గం విషయంలో ఇప్పటి వరకు అధిష్టానానికి ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు రాలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఖర్గే, సీఎం ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాతే డిప్యూటీ సీఎంలు మంత్రి పదవులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కీలకమైన చైర్మన్ పదవులను ఇప్పుడే భర్తీ చేయాలా వద్దా అని విస్తృతంగా చర్చిస్తామని ఖర్గే పేర్కొన్నారు. తొలి విడతలో 8 నుంచి 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి నెల రోజుల్లో మిగిలిన ఖాళీలను భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైందని ఖర్గే అన్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేలా పార్టీని బలోపేతం చేసే నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో 4గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి సేకరించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా రాత్రిపూట జరిపిన గాలింపు చర్యల్లో ఈ అరెస్టులు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్పూర్ పట్టణంలో శనివారం పర్యటించిన అభిషేక్ బెనర్జీపై కొందరు ప్రజలు రాళ్లు, గుడ్లు విసిరారు. ఎన్నికల అనంతరం హింసాకాండలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఆయనపై దాడి జరిగింది. గుంపులోని కొందరు వ్యక్తులు బెనర్జీని కొట్టేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు తనను చంపేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అభిషేక్ బెనర్జీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయనందున పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశారని ఒక అధికారి తెలిపారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. నిన్న మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన మరవకముందే ఆ పార్టీకి చెందిన మరో ఎంపీపై దాడి జరిగింది. బీజేపీ శ్రేణులు తనపై మోకదాడికి పాల్పడ్డారని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ఈ దాడిలో తన తలకు గాయాలయ్యాయని చెప్పారు. హుగ్లీ జిల్లాలో టీఎంసీకి చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయగా కళ్యాణ్ బెనర్జీ కార్యకర్తలతో కలిసి చండితల పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పిఎస్ బయట స్థానికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు తన తలపై బలంగా దాడి చేశారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. పోలీసుల ముందే తనపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటన వెనుక బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ పిఎస్ ఎదుట ధర్నాకు దిగారు. అటు కళ్యాణ్ బెనర్జీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. టీఎంసీ నేతలపై స్థానికంగా ఉన్న ఆగ్రహానికి ఈ ఘటన నిదర్శనమని పేర్కొంది. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదరనుందని ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్ఫాల్ గెయిన్ ట్యాక్స్ ను తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై విండ్ఫాల్ ట్యాక్స్ ను ₹3 నుంచి ₹1.5కు సవరించింది. డీజిల్ పై పన్ను లీటరుకు ₹16.50 నుంచి ₹13.50కు తగ్గించింది. ఏటీఎఫ్ పై విండ్ఫాల్ పన్నును లీటరుకు ₹16 నుంచి ₹9.50కు తగ్గించింది. సవరించిన పన్ను రేట్లు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. దేశీయ వినియోగానికి ఉపయోగించే పెట్రోల్, డీజిల్ పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా కీలక చర్చలకు సర్వం సిద్ధమైంది. అమెరికా బృందం 4 రోజుల పర్యటన కోసం రేపు ఢిల్లీకి చేరుకోనుంది. అమెరికా బృందానికి బ్రెండన్ లించ్ నేతృత్వం వహించనుండగా భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ సారథ్యం వహిస్తారు. మధ్యంతర వాణిజ్య ఒప్పంద వివరాలను ఖరారు చేయడం సహా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 7న తాత్కాలిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను ఖరారు చేస్తూ భారత్, అమెరికా సంయుక్త ప్రకటన చేశాయి. అయితే ఫిబ్రవరి 20న ట్రంప్ సర్కార్ విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత ఏర్పడింది. పలుమార్లు ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా తుది ఒప్పందం ఖరారు కాలేదు. ముసాయిదా వాణిజ్య ఒప్పందంతో పోలిస్తే తుది ఒప్పందంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. పలు ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని భారత్ పట్టుబడుతున్నట్లు తెలిసింది.